గీతామహాత్మ్యం రెండవ శ్లోకం. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మూడవ శ్లోకము. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృతస్నానం సంసారమలనాశనం. ఏడవ శ్లోకము. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. భగవద్గీత యథాతథము అధ్యాయము 2 గీతాసారము శ్లోకము సంఖ్య 7. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అధ్యాయం 4 దివ్య జ్ఞానం శ్లోకం సంఖ్య 34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అధ్యాయం 4 దివ్య జ్ఞానం శ్లోకం సంఖ్య 3. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అధ్యాయం 9 పరమగుహ్య జ్ఞానం శ్లోకం సంఖ్య 2. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అధ్యాయం 4 దివ్య జ్ఞానం శ్లోకం సంఖ్య 1. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అధ్యాయం 2 గీతాసారము శ్లోకం సంఖ్య 66. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అధ్యాయం 2 గీతాసారము శ్లోకం సంఖ్య 62. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అధ్యాయం 2 గీతాసారము శ్లోకము సంఖ్య 63. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అధ్యాయం 6 ధ్యాన యోగము శ్లోకం సంఖ్య 5. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అధ్యాయం 6 ధ్యాన యోగము శ్లోకం సంఖ్య 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అధ్యాయం 2 గీతాసారము శ్లోకం సంఖ్య 58. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అధ్యాయం 2 గీతాసారము శ్లోకం సంఖ్య 40. నేహాభిక్రమనాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అధ్యాయం 6 ధ్యాన యోగము శ్లోకం సంఖ్య 40. శ్రీభగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అధ్యాయం 7 భగవద్విజ్ఞానం శ్లోకం సంఖ్య 8. సోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః
ప్రణవः సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. అధ్యాయం 7 భగవద్విజ్ఞానం శ్లోకం సంఖ్య 10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అధ్యాయం 9 పరమగుహ్య జ్ఞానం శ్లోకం సంఖ్య 10. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అధ్యాయం 15 పురుషోత్తమ యోగం శ్లోకం సంఖ్య 7. మమైవాంసో జీవలోకే జీవభూతः సనాతనః మనఃషష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అధ్యాయం 14 ప్రకృతి త్రిగుణములు శ్లోకం సంఖ్య 27. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అధ్యాయం 15 పురుషోత్తమ యోగం శ్లోకం సంఖ్య 15. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. అధ్యాయం 16 దైవాసుర స్వభావములు శ్లోకం సంఖ్య 21. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అధ్యాయం 16 దైవాసుర స్వభావములు శ్లోకం సంఖ్య 23. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగములు శ్లోకం సంఖ్య 13. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగములు శ్లోకం సంఖ్య 14. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అధ్యాయం 9 పరమగుహ్య జ్ఞానము శ్లోకం సంఖ్య 31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. అధ్యాయం 18 ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వము శ్లోకం సంఖ్య 68. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. అధ్యాయం 18 ముగింపు సన్యాస యోగం యొక్క పూర్ణత్వం శ్లోకం సంఖ్య 69. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అధ్యాయం 18 ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వం శ్లోకం సంఖ్య 78. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.